తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం రేపినటువంటి కృష్ణ అటువంటి యువకుడి హత్య కేసును ఛేదించారు సూర్యాపేట పోలీసులు. ప్రేమ వివాహం చేసుకున్నటువంటి కృష్ణను ఏదైతే భార్యేతర బంధువులే అతి కిరాతకంగా హత్య చేసినట్టుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించడం జరిగింది. కృష్ణ భార్గవి ఉన్నటువంటి యువతిని 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న దగ్గర నుంచి కూడా భార్గవి తరపునటువంటి కుటుంబ సభ్యులు కృష్ణను అంతమొందించడానికి పలు దఫాలుగా విఫల ప్రయత్నం చేశారని కూడా ఎస్పీ వెల్లడించారు. ఎటకేలకు 2 రోజుల క్రితం సుఫారీ గ్యాంగ్ చేత అతి కిరాతకంగా గొంతు కోసి కృష్ణను హత్య చేశారని కూడా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించడం జరిగింది. ఈరోజు ఒక మహిళతో పాటు మరొక 6గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఆవేదన చెందుతూ వీసీ ఛాంబర్ని ముట్టడించడం జరిగింది. గత కొన్ని రోజులుగా మెనూ సరిగా పాటించడం లేదు, విద్యార్థులకు ఇబ్బంది అయ్యేలాగా వీసీ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. హాస్టల్ విద్యార్థుల్ని ఎప్పటికప్పుడు కూడా వేధిస్తూ వీసీ ఒంటెత్తు పోకూడబోతున్నారంటూ కూడా వీసీ ఛాంబర్ని ముట్టడించి తమ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. నిన్ననే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండకు వస్తే ఆయన వినతిపత్రం సమర్పించి కూడా తమ గోడు వెలగొసుకున్నారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వీసీ పైన చర్యలు తీసుకోవాలి, విద్యార్థులు వేధిస్తున్నటువంటి వీసీ పైన కఠినంగా చర్యలు తీసుకొని అతన్ని తప్పించాలని కూడా యూనివర్సిటీ విద్యార్థులు ఘంటాపదంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా నెడమనూరులో పేదల ఇళ్లను కూల్చారు రెవెన్యూ అధికారులు. ఎక్కడికక్కడ కూడా దాదాపు 30 ఇళ్లను నిలమట్టం చేశారు. నాగార్జున సాగర్ భూముల్లో అక్రమంగా వీళ్ళు ఇళ్లను కట్టుకున్నారంటూ వాళ్ళ ఇళ్లను కూల్చడం జరిగింది. 20 సంవత్సరాలుగా ఇక్కడే గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. ఇప్పటికే జీవో 59, 58 కింద ప్రభుత్వానికి చలానా కట్టి అప్లై కూడా చేసుకున్నాం. ఈలోపే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రెవెన్యూ అధికారులు ఒంటెందు పోకడగా ఎవరిని ఆలోచన చేయకుండా, ఎవరికి నోటీసులు ఇవ్వకుండా, ఎవరికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చి తమ రోడ్డు మీద పడేశారని కూడా బాధితులు బోరున విలిపిస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా ఆలయంలో మహాపూజతో ఈ నాగోబా జాతర ప్రారంభమైంది. ఈ మహాపూజ కార్యక్రమంలో మిశ్రం వంశానికి చెందిన పెద్దలతో పాటు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌసాలం, అలాగే ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మబొజ్జు, ఎమ్మెల్సీ దండవిట్టలతో పాటు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ నాగోబా జాతరకు తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాగోబా జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో వాహనాల ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. ఈ వాహనాల ర్యాలీ ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి శివాజీ చౌక్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా చట్టాలను తెలుసుకోవాలని, అలాగే రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఆర్టీ అధికారులతో పాటు పోలీసులు ఈ రోడ్డు భద్రతా చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికారులకు పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బాసర పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే బాసర ఆలయ అభివృద్ధి కోసము గత బీఆర్ఎస్ ప్రభుత్వము 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను వినియోగించకపోవడంతో ఆ నిధులు వెనక్కి మళ్ళాయి. దీంతో బాసర ఆలయ అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే జోక్యం చేసుకుని బాసర అభివృద్ధికి నిధులు కేటాయించి బాసర ఆలయ అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ప్రజలు, భక్తులు కోరుతున్నారు.
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే ఇవాళ జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ప్రోటోకాల్ పాటించడం లేదని, బీఆర్ఎస్ కార్పొరేటర్ల డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమావేశం మొదట్లోనే సంతాప తీర్మానం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంబంధించి చేయాల్సి ఉండగా సమావేశంలో ఎవరో గుర్తు చేస్తే తప్ప చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా జీడబ్ల్యూఎంసీకి సంబంధించి విలీన గ్రామాల్లో భూములు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పించాలని, లేకుంటే తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ తరఫున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ప్రోటోకాల్ పాటించాలని, బీఆర్ఎస్ కార్పొరేటర్ల డివిజన్లకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూస్తున్నట్లయితే ఆజాన్ జాహీ మిల్లుకు సంబంధించిన కార్మికులు జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సందర్భంలో తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2 నెలల క్రితం కొండా మురళి ఆజాన్ జాహీ మిల్లు స్థలాన్ని ఆజాన్ జాహీ కార్మికులకే అందిస్తామని హామీ ఇచ్చి 2 నెలలు అవుతున్న ఆ హామీ తుంగలోకి తొక్కారని, ముఖ్యంగా ఏదైతే వాణిజ్య సముదాయం కోసం పర్మిషన్ ఇచ్చిన అధికారులతో పాటు దాని కూల్చివేత కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కార్మిక నాయకులు, కార్మికులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల దగ్గర ఆందోళన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఆ ఉపాధ్యాయుడిపై దాడి చేసి అతనికి దేహశుద్ధి కూడా చేశారు. ఇదే క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జన్నారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై పలువురు యువకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రాత్రి జన్నారం మండలం తపాలపూర్ అటవీశాఖ చెక్పోస్టు వద్ద మోబిన్ అనే యువకుడిపై దాడికి పాల్పడ్డ అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలంటూ పలువురు యువకులు ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా కొత్త రోడ్ సెంటర్లో ఆర్టీసీ బస్ షెల్టర్ నిర్మించే స్థలంలో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణం చేపట్టడం పట్ల స్థానికులు ఆందోళన చేశారు. వెంటనే అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకొని బస్ షెల్టర్ నిర్మాణాన్ని అధికారులు ప్రారంభించాలంటే స్థానికులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే రెబ్బెన మండలంలో కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛంగా జరుగుతున్నది. మండలంలోని పలు వాగుల నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను లారీలలో నింపి వేరే ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అక్రమార్కులు. ఈ ఇసుక మాఫియా వెనుక రెబ్బెన మండలానికి చెందిన 2 కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లుగా స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కెరామెరి మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలతో పాటు 3 ట్రాక్టర్లను పట్టుకున్నారు మైనింగ్ శాఖ అధికారులు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న రెబ్బెన మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో దాదాపు 2 సర్వే నెంబర్లలో 100 ఎకరాల భూమి కబ్జాకు గురైన విషయం తెలిసిందే. అంతా కూడా కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో గ్రామస్తుల కదలికతో, గ్రామస్తుల ఫిర్యాదుతో కదిలినటువంటి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. నర్సింగాపూర్ ఏవైతే కబ్జాకు గురైన ప్రాంతాల్లో ఆ సర్వే నెంబర్లలో స్థానిక ఎంఆర్ఓతో పాటు ఇతర అధికారులు కూడా ప్రస్తుతం అయితే విచారణ చేపట్టారు. మరి ఈ కబ్జా గురైన వ్యవహారానికి సంబంధించి ఎవరెవరున్నారో ఏంటి అనే దానిపైన అయితే లోతుగా విచారణ కొనసాగుతోంది. మరొక వార్త, జగిత్యాల రూరల్ అంటే గ్రామాలకే పరిమితమైనటువంటి కోతులు బెడద ఇప్పుడు పట్టణానికి కూడా పాకింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల పట్టణంలో అనేక చోట్ల కూడా నిత్యం కోతులు ఏదో ఒక చోట స్థానికులపైన దాడులకు పాల్పడుతుంది. నేరుగా ఇంట్లోకి ప్రవేశించి మరీ దాడులకు తెగబడుతున్నాయి. మరి వాటిని అరికట్టాలంటే ఏ రకమైన చర్య తీసుకున్నది చూడాల్సి ఉండగా ఇటు కోతులతో పాటు వాటికి తోడు కుక్కల బెడద కూడా రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఈ క్రమంలో ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు అయితే కోరుతున్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగింది భార్య పూజిత. ఇద్దరం 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నామని, 6 నెలల తర్వాత ఇప్పుడు కులాలు వేరు కావడంతో తనను వద్దంటూ బయటికి పంపేశాడని భార్య పూజిత ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని అత్త ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. భార్యాభర్తలు ఇద్దరిది కూడా బోనకల్లు మండలమే. యువతిది కలకోట గ్రామం కాగా యువకుడిది బ్రాహ్మణపల్లి గ్రామం. ఆ అత్తింటి ముందు కూర్చొని తనను కాపురానికి తీసుకెళ్లాలని పెద్ద మనుషులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని పూజిత డిమాండ్ చేస్తూ ఉంది. కొనజర్ల మండలం లాలాపురం దగ్గర రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మిర్చి రైతులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించి 20,000 రూపాయలు మిర్చి క్వింటాల్కి చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో రైతులు డిమాండ్ చేశారు. అవసరం ఉన్న నేపథ్యంలో నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టయితే రైతులకు మేలు జరుగుతుందని, ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. మిర్చి రైతులు దారుణంగా మోసపోతున్నారని, వారు ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామానికి చెందినటువంటి శిరీష, నిండు గర్భిణి శిరీష 108 అంబులెన్స్లోనే ప్రసవించింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. లింగగూడెం చెందినటువంటి శిరీషకు నొప్పులు తీవ్రంగా కావడంతో 108కి కాల్ చేశారు కుటుంబ సభ్యులు. అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించే క్రమంలోనే నొప్పులు ఎక్కువ కావడంతోనే అంబులెన్స్లోనే ప్రసవం నిర్వహించారు అంబులెన్స్ సిబ్బంది. మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. వారిద్దరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్లోనే విజయవంతంగా ప్రసవం పోసినటువంటి అంబులెన్స్ సిబ్బంది మీద సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే, నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం నడిగడ్డ సమీపంలో ఉన్నటువంటి దుందుబి నది నుంచి అనుమతుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ వాళ్ళు కొన్ని రోజులుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దుందుబి నది సమీపంలో వంట వార్పు చేసి కూడా నిరసన తెలియజేశారు. అయినప్పటికీ కూడా ఇసుక అక్రమ రవాణా ఆగకపోవడంతో వాళ్ళు ఈరోజు ఇసుక తరలిస్తున్నటువంటి ట్రాక్టర్లను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి పోలీసు వచ్చి ఆపుతున్నటువంటి రైతులతో వాగ్వాదం దిగారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అనుమతులు ఉన్నాయి, మీరు ఆపితే కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పోలీసులకు రైతులకు వాగ్వాదం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే రైతులు ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు ఎండిపోయి పంటలు పండవని చెప్పేసి, తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి, గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా ఇసుక తీయలేదని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఇసుక తీస్తున్నారని చెప్పేసి, ఇసుక తరలింపుకు ఎస్ఐ పూర్తిగా సహకరిస్తున్నాడని చెప్పేసి, మేము అడగడానికి వెళ్తే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఇసుకను తరలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా ఇసుకను తరలిస్తే అక్కడ ఉన్నటువంటి బోర్లు, పైపులతో పాటు నష్టం జరగడమే కాకుండా భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయి తరతరాలుగా ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇసుకను ఆపాలని, లేని పక్షంలో ప్రభుత్వం పైన కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని వాళ్ళు నడిగడ్డ రైతులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే, కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఈదమ్మ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి ₹1 కోటి సొంత నిధులు కేటాయించి పునర్నిర్మాణం చేయించినటువంటి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈరోజు పునర్నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలతో పాటు హోమాలు నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దంపతులతో పాటు పలువురు భక్తులు కూడా పాల్గొని మొక్కులు తీర్చుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమం దిగ్విజయంగా 3 రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పేసి ఆలయ అర్చకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమాలకు పలువురు ప్రముఖులు పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి ఆలయ అర్చకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే, కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క హామీ సక్రమంగా నిలబెట్టుకోలేదని, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పేసి, రైతు భరోసా పేరిట రాత్రి నుంచే పడతాయని చెప్పేసి ప్రాజెక్టు గ్రామాలను ఎంపిక చేసి వారికి మాత్రమే ఇస్తే ఆ గ్రామాల వాళ్ళే ఓటర్ల, వాళ్ళే ప్రజల, మిగతా గ్రామాల వాళ్ళు ప్రజలు కారా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వం పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉదయం ఒక మాట, రాత్రి ఒక మాట, తెల్లారితే కాలయాపనే తప్ప వేరే చేసింది ఏమీ లేదని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టడమే తప్ప ప్రజల అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా ఆలోచించడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే
కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన జరపకుండా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో మాజీ జెడ్పీటీసీ నరసింహతో పాటు మాజీ సర్పంచ్ లలితా జ్యోతయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎన్టీపీసీ స్టేజ్ 2 ప్లాంట్ విస్తరణలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు కూడా ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంత ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సదుపాయాలు, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించాలంటూ కూడా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోరకంటి చందర్ మీడియాతో మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ స్టేజ్ 2 ప్లాంట్ విస్తరణలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా పోలీస్ పహారా నడవ జరిగింది. ప్రజా గొంతుక నొక్కే విధంగా, ప్రతిపక్ష నేత గొంతు నొక్కే విధంగా ముందస్తు అరెస్టు చేయడం కూడా దారుణం అంటూ కూడా ఆయన మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా ప్రజాభిప్రాయ సేకరణ అంటే పర్యావరణవేత్తలు అలాగే నిపుణులు ప్రభావిత ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడమే ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కూడా ఆయన మీడియాకు వివరించారు. నిన్న జరిగినటువంటి ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఎన్టీపీసీ సంస్థ గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా సమీపంలో ఉన్నటువంటి 17 గ్రామ ప్రజలకు పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఆటో డ్రైవర్లకు డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రంగారావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఐటీఐ కళాశాల మైదానం నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రంగారావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించి మెరుగైన గమ్యస్థాలకు క్షేమంగా చేరుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. ఆటో డ్రైవర్ల యొక్క పాత్ర సమాజంలో ప్రముఖమైంది కాబట్టి ఆటో డ్రైవర్లు కూడా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చాలంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలి, కార్లో ప్రయాణిస్తే కనుక ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి అంటూ కూడా ఆయన సూచించారు. ప్రతి వాహనదారు కూడా సరైన ధృవపత్రాలన్నీ కూడా వాహనం వెంటనే ఉంచుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మాఘమ అమావాస్య సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు క్షేత్రాలు ఈరోజు భక్తులతో కిటకిటలాడినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా పుల్లూరు స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మాఘమ అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు తరలివచ్చి బండపై ఉన్నటువంటి పవిత్ర కోనేళ్లలో స్నానాలు ఆచరించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అట్లాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నటువంటి పరిస్థితి. ఇక దుబ్బాక మండలం కూడవెల్లి రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్కడికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇక ఇటు కోహెడా మండలం సింగరాయ జాతరకు కూడా ప్రజలు పోటెత్తినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి నారసింహస్వామిని దర్శించుకున్నారు. ఇక మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాలపల్లి గ్రామానికి సంబంధించిన ఎల్లమ్మ జాతర ఉత్సవం కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డితో పాటు ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటతో పాటు పలువురు ప్రముఖులు నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఇక మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత క్షేత్రమైనటువంటి ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున మాఘ స్నానాలు చేశారు. అక్కడ మంజీరా నదిలో పెద్ద ఎత్తున భక్తులు వెళ్ళి స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక నర్సాపూర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సునీత లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శల్ని తీవ్ర స్థాయిలో ఖండించారు. ఆమెను విమర్శించే హక్కు కానీ నైతికత కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంత మాత్రం లేదని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు తేల్చి చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.